5 నిమిషాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ జ్యోతినగర్ అమ్మవారి గుళ్ళకి వచ్చినాం. ఇక్కడ నవగ్రహాలు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంటుంది. రావి చెట్టు మూడు చెట్టు కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు అయితే అయిపోయింది. ఇక్కడ రావి చెట్టు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి మాత్రం ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి. ఇక్కడ అద్దం కూడా పెట్టింది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి లోపల ముఖ్యంగా ఇక్కడ అంటే బయట కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి పెట్టిండ్రు. మంచిగా అనిపించింది ఇక్కడ పూజ చేసుకోవడం. ఇక్కడ ఏంటంటే ఇక పారిజాతాలు ఉన్నాయి, పడ్డాయి, కొన్ని తీసుకుందామని అయితే వచ్చినాయి. ఇవి వేరే రకంగా ఉన్నాయి, సన్న. ఇక్కడ అమ్మవారి గుడి ఇలాకు అయితే వెళ్దాం. సంతోష్ మాత పంచముఖ వినాయక దేవాలయం. అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఇలా పంచముఖ ఆంజనేయ స్వామి కూడా చూద్దాం. ఇక్కడ చుట్టూ పరిసరాలు కూడా అంత ఆహ్లాదంగా అంటే అంత ఆహ్లాదంగా ఉంటాయి. మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆంజనేయ టెంపుల్ కూడా వచ్చినాయి. మొత్తానికి ఈ పుష్పాలు అయితే ఇక్కడ వినాయకునికి అర్పిస్తున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికి ఈరోజు ఆవొచ్చింది. దానికి అయితే ఇక రొట్టెలు అరిసెలు పెట్టిన. 2 తిన్నది. చూడండి ఫ్రెండ్స్, 2 అయితే తిన్నది. 2 రొట్టెలు 2 అరిసెలు తిన్నది. నిండు చూడాలండి, పొట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి పోయి వచ్చిన. ఇక ఆవును చూసి, ఎందుకంటే నాకు ఆవుకు ఇది దానికి రొట్టెలను అరిసెలు పెట్టిన తర్వాత నాకు ఇంకా నైవేద్యం దేవునికి లక్ష్మమ్మ వరకే పెట్టినంత సంతోషం అనిపించింది. రొట్టెలు అయితే శుభ్రమైననండి, అరిసెలు శుభ్రమైనయే, అంత ముక్క గిట్ల ఏం లేవు, మంచిగా ఉన్నాయి. అరిసెలు రొట్టెలు మంచిగా ఉన్నాయి, అందుకనే పెట్టేసిన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడికి వెళ్ళాను కదా. గుడిలో నాకు ఒక ముత్తైదువ నోము ఇచ్చింది. ఆ నోము ఏంటో చూపిస్తా. ఎంత బాగుందంటే అంత బాగుంది. పసుపు ఇచ్చి నోము ఇచ్చింది, అది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నాకు నచ్చింది, మీకు కూడా చూపిస్తాను. నేను
తీసుకొచ్చిన. పసుపు కుంకుమలు దేవుడి దగ్గర అయ్యండి. ఏంటంటే ఫ్రెండ్స్ ఈ కవర్ ఇచ్చింది. ఈ కవర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. బుడ్డి గంగాలం. అరే ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, దీనికి గొలుసులు, బుడ్డి గంగాలం ఎంత బాగుందో కదా. నాకైతే ఇది వెండిది కాదండి, ఇత్తడిది అని అనుకుంటున్నా. కానీ లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఇత్తడిదో మరి ఆ కోటింగ్ అని చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంక ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఒకటి పిండి దీపం అండి, పిండి దీపం. వత్తి, వత్తి వేసింది ఒకటి, పిండి దీపానికి వత్తి. మరి ఇన్ని రోజులకి ఎందుకు ఇచ్చిరో తెలియదు. 1 రూపీ కాయిన్. అలాగే ఇదేంటప్ప లింగం అండి, శివలింగం కూడా పెట్టారండి ఇందులో. శివలింగం కూడా పెట్టిండ్రు. సూపర్ అండి. ఇది ఉబిదికాయ, ఉబిది ఉండ అంటారు చూడు, అది. అదే ఇలా నోము చాలా బాగుంది. నాకు ఎప్పుడు ఇలాంటిది రాలేదు, మరి వాళ్ళు ఎవరో తెలియదు. ఈ రుద్రాక్ష అండి, ఒక రుద్రాక్ష. వింతగా ఉన్నాయి అన్నీ. బియ్యం కూడా పూసి ఇచ్చిండ్రు. పసుపు ఇచ్చి ఇందులో పెట్టి నాకు ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇది ఉండ, శివలింగం, మట్టి శివలింగం, కైను, రుద్రాక్ష, అలాగే వత్తి, దీపం. ఇవన్నీ నేను రేపు దేవుని దగ్గర ముట్టిస్తాను ఫ్రెండ్స్, ఇలాగే పెట్టి. ఇంకా మా ఫ్రెండ్ సంక్రాంతి తర్వాత ఒక 5 డేస్కేమో పిలిచి ఇది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది పార్వతీ పరమేశ్వరుడు. చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టి ఇదొకటి చిలుకలండి, స్వీట్ చిలుకలు అంతవి. ఇలా ఇవి ఇచ్చారు మాకు. బంతిపూలు పెట్టి బియ్యము, పసుపు, కుంకుమ. ఈ గిన్నె మా ఫ్రెండ్ ఇచ్చింది. చిన్న ఐటమ్స్ భలేగా ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే ఎంత ఇష్టమో. అన్నీ సేకరించుకొని పెట్టుకుంటా. ఇక మా మనవాళ్ళు, ఇప్పుడు మా మనవరాళ్ళు అన్నీ తీసుకొని ఆడుకుంటున్నారు. అవన్నీ చిన్నవి కొన్ని అయితే పోయినాయి. ఇదండి ఈరోజు నా వీడియో. బాగున్నాయి కదా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలాంటిదే నేను ఇది పిల్లలు ఉన్నప్పుడు దేవుని కోసం మా ఫ్రెండ్ కొనిపించింది నాతోనే. బాగుంటుంది కదమ్మా ఇలాంటిది అనేసి 200కేమో తీసుకున్నా. ఒక 20 years అవుతుంది ఫ్రెండ్స్ తీసుకొని. ఇదే ఉన్ను ఇది సేమ్. దీన్ని చూసి వరకు భలే ముద్దొస్తుంది నాకు. మీకు కూడా చూపెట్టాలని ఈ వీడియో తీస్తున్నా. నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మొత్తం కనీసం లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. ఫ్రెండ్స్, గుడికి వెళ్ళాను కదా ఈరోజు. అక్కడ నాకు ఏమంటే ఒక ముత్తైదువ, నాకైతే తెలియదు, అయితే పసుబొట్టు ఇచ్చిందనమాట. పసుబొట్టు అందులో నోము ఉంది. మీకు చూపిస్తా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది.
అందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాయి ఇప్పుడు మీకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, బుడ్డిగా. నాకు చిన్న చిన్న వస్తువులు పిల్లలన్నా కూడా చాలా ఇష్టం. అది ఎంత బాగుందో చూపిస్తా. ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చిన నోము కూడా చూపిస్తా.